నీవున్నావన్నావు, ఈరోజు మనం నాతో ఒక ఆసక్తికరమైన కథను ఉంటానన్నావు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలోని యెఫ్తా కథ. ఇది ఒక గొప్ప విజయం, చివరికి ఒక భయంకరమైన వ్యక్తిగత విషాదంగా ఎలా మారిపోయిందో మనకు చూపిస్తుంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఒక గొప్ప విజయం అంత పెద్ద విషాదానికి ఎలా దారితీసింది? ఇంత పెద్ద గెలుపు సాధించిన ఒక యోధుడు తన జీవితంలోనే అతిపెద్ద దుఃఖాన్ని ఎందుకు ఎదుర్కోవాల్సొచ్చింది? పదండి, ఈ కథలోని లోతుపాతులను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా మన కథానాయకుడు యెఫ్తా గురించి మాట్లాడుకుందాం. అతను గొప్ప నాయకుడవడానికి చాలా కాలం ముందే అతని జీవితం కష్టాలతోనే మొదలైంది. యెఫ్తా విషయంలో ఒక పెద్ద వైరుధ్యముంది. ఒకవైపు చూస్తే అతను చాలా శక్తివంతమైన, ధైర్యవంతుడైన యోధుడు. కాని మరోవైపు ఒక వేశ్య కుమారుడు కావడంతో తన సొంత కుటుంబమే అతన్ని వెలివేసింది. అతను గిలాదులో పుట్టాడు, కాని అతని సొంత అన్నదమ్ములే ఆస్తులో భాగమివ్వడం ఇష్టంలేక అతన్ని ఇంటినుండి గెంటేశారు. దాంతో అతను అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ తనలాంటి యోధులతో కలిసి ఒక చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఒక పెద్ద కష్టంలో చిక్కుకున్నారు. ఇప్పుడు వాళ్లకు సహాయం కావాలి. ఎవరి దగ్గర్నుంచి? వాళ్లు వెలివేసిన అదే యెఫ్తా దగ్గర్నుంచి. ఇంతకీ ఆ సంక్షోభం ఏంటంటే, అమ్మోనీయులు ఇశ్రాయేలు మీదకు యుద్ధానికొచ్చారు. పరిస్థితి చాలా సీరియస్గా మారింది. ఇశ్రాయేలు పెద్దలకు తమను కాపాడటానికి ఒక బలమైన నాయకుడు కావాలి. ఇక్కడ విచిత్రం చూడండి, ఏ పెద్దలైతే అతన్ని అవమానించి పంపించేశారో ఇప్పుడు వాళ్లే అతని దగ్గరకు వచ్చి దయచేసి మాకు నాయకత్వం వహించు అని బ్రతిమాలుతున్నారు. యెఫ్తా ఈ అవకాశాన్ని చాలా తెలివిగా వాడుకున్నాడు. సరే వస్తాను, కాని ఒక కండిషన్ అన్నాడు. నేను యుద్ధంలో గెలిస్తే ఇకపై నేనే మీ అందరికీ నాయకుడిని అని స్పష్టంగా చెప్పాడు. ఈ ఒప్పందమే అతని తర్వాతి నిర్ణయానికి పునాది వేసింది. ఇక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది. కథలో అత్యంత కీలకమైన ఘట్టమిది. యుద్ధానికి వెళ్లే ముందు ఆ ఉద్వేగములో యెఫ్తా ఒక ప్రమాణం చేశాడు. ఆ ఒక్క ప్రమాణమే అతని జీవితాన్ని తలక్రిందులు చేసింది. చూడండి, పోరాటం మొదలవ్వడానికి సరిగ్గా ఒక్క క్షణం ముందు గెలుపుమీద ఆతృతతో అతనొక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఇవి అతని మాటలు. దేవా, ఈ యుద్ధంలో నన్ను గెలిపిస్తే నేను తిరిగి రాగానే నా ఇంటినుంచి నన్ను పలకరించడానికి ఎవరు మొదటగా బయటకొస్తారో వాళ్లను నీకు బలిగా అర్పిస్తాను అని మొక్కుకున్నాడు. ఆ మాటల్లో ఉన్న ప్రమాదాన్ని అతను అస్సలు ఊహించలేకపోయాడు. నిజానికి ఇదే అతను చేసిన అతిపెద్ద తప్పు. రాబోయే విషాదానికి ఈ ప్రమాణమే కారణమైంది. ఇప్పుడు చూడండి, కథ ఎంత వేగంగా మారిపోతుందో. ఒకవైపు గొప్ప విజయం, ఆ ఆనందం క్షణాల్లోనే తీవ్రమైన బాధగా, నిరాశగా ఎలా మారిపోయిందో చూద్దాం. అనుకున్నట్టే జరిగింది. దేవుడు యెఫ్తా మొర విన్నాడు. యుద్ధంలో అతనికి సంపూర్ణ విజయం దక్కింది. అమ్మోనీయులు చిత్తుగా ఓడిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు సేఫ్గా ఉన్నారు. ఆ గెలుపు సంబరంతో యెఫ్తా ఇంటికి తిరిగి వస్తుండగా తలుపు తెరుచుకుంది. తన రాకకు స్వాగతం పలుకుతూ, నాట్యం చేస్తూ బయటకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి అతని ఒక్కగానొక్క కుమార్తె. ఆ భయంకరమైన ప్రమాణం ఇప్పుడు నెరవేరబోతోంది. యెఫ్తా గుండె బద్దలైంది. కాని అతని కుమార్తె మాత్రం అస్సలు భయపడకుండా ఎంతో ధైర్యాన్ని, దైవభక్తిని చూపించింది. తన విధిని అంగీకరించి దేవునికిచ్చిన మాటను నిలబెట్టుకోమని తన తండ్రినే ప్రోత్సహించింది. ఇక కథ ముగింపుకు వచ్చేసింది. మరి ఈ తీవ్రమైన విషాదం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఒకసారి చూద్దాం. తన కుమార్తె కోరిక మేరకు ఆమె ప్రార్థించుకోవడానికి కొంత సమయమిచ్చి, ఆ తర్వాత మాట తప్పలేక యెఫ్తా తన ప్రమాణాన్ని నెరవేర్చాడు. అతని తొందరపాటు నిర్ణయం వల్ల కలిగిన ఈ నష్టం పూడ్చలేనిది. కథ తీవ్రమైన బాధతో ముగిస్తుంది. కాబట్టి ఈ కథ మనకు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెబుతోంది. ఆలోచించకుండా ఎప్పుడు ప్రమాణాలు చేయకూడదు. ముఖ్యంగా దేవునికి మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జ్ఞానం కోసం ప్రార్థించటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటం ఎంత ముఖ్యమో ఇది మనకు గుర్తుచేస్తోంది. యెఫ్తా కథ మనందర్నీ ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తుంది. మనం ఆవేశంలో, తొందరపాట్లో తీసుకునే నిర్ణయాలు మన జీవితాలను, మనకి ఇష్టమైన వారి జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తాయి? ఒక్కసారి దీని గురించి ఆలోచించాలి.